ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్కు చెందిన వ్యక్తి గంజాయిని తరలిస్తూ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన తిప్పర్తి ముఖేష్ అనే యువకుడు తన కారులో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి 57 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తూ ఎస్టీఎఫ్కు పట్టుబడ్డాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్టీఎఫ్ టీం డీఎస్పీ తిరుపతి యాదవ్ ఈ గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్కు చెందిన వ్యక్తి గంజాయిని తరలిస్తూ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీంకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన తిప్పర్తి ముఖేష్ అనే యువకుడు తన కారులో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి 57 కిలోల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తూ ఎస్టీఎఫ్కు పట్టుబడ్డాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎస్టీఎఫ్ టీం డీఎస్పీ తిరుపతి యాదవ్ ఈ గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువకుడు ఏఓబి నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకొస్తున్నాడనే సమాచారం మేరకు డీఎస్పీ తిరుపతి యాదవ్ ఎస్టీఎఫ్ టీం కారులో వెళ్లి మంగళవారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ చెక్పోస్ట్ సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టి గంజాయిని తీసుకొని వస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న గంజాయిని ప్యాకెట్లను తూకం వేయగా 57 కిలోలు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ గంజాయి విలువ సుమారు 50 లక్షల మేరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న టీంలో ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సిఐ రమేష్, స్థానిక ఎస్ఐ గీతింతో పాటు సిబ్బంది ఉన్నారు. పట్టుకున్న గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ సిఐ రహీం ఉన్నీసా బేగంకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీఎస్పీతో పాటు సిబ్బంది, ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్, ఎన్ఫోర్స్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. వీడియో కూడా తీసుకోవాలి.